వినోదమే ప్రధానంగా ప్రేక్షకులకు కడుపుబ్బ నవ్వించడమే ధ్యేయంగా ఇందిరా కంపెనీ ప్రొడక్షన్ నెంబర్ 5 రవి రాథోడ్ సహనిర్మాతగా వ్యవహరిస్తూ శక్తి ప్రెజెంట్ బ్యానర్గా ఆర్కే హీరోగా 5వ చిత్రం ప్రారంభం కార్యక్రమం హైదరాబాద్లో మణికొండలోని అభిషేక్ డ్యాన్స్ స్టూడియోలో రాజకీయ ప్రముఖులు, సినీ దర్శకులు, నటీనటుల మధ్యన జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ నటరాజ్ ముఖ్య అతిథిగా విచ్చేసి హీరో, హీరోయిన్లపై మొదటి ముహూర్తపు షాట్ క్లాప్ కొట్టగా నిర్మాత ఇందిరా కెమెరాని ఆన్ చేశారు. మొదటి షాట్కి హరి తాటిపల్లి దర్శకత్వం వహించారు. జబర్దస్త్ షోలో నటిస్తున్న కేఏ పాల్ మరో అతిథిగా విచ్చేశారు. రెడీయా? మొదలెడదామా? రెడీ. వచ్చిన మీడియా మిత్రులందరికీ నాకు చాలా థ్యాంక్స్. దాంతోపాటు ఈసారి ఎందుకో నర్వస్గా ఉంది, ఎందుకంటే నటరాజ్ మాస్టర్ ఆల్రెడీ గట్టిగా ఇచ్చేసాడు. సార్ ఇది బిగ్ బాస్ కాదు సార్, ఇది అంత ఆవేశంగా మీరేదో వివత్సంగా మమ్మల్ని ఏదో పొగిడారో తిట్టారో అర్థం కాదు, కానీ రెండిట్లో ఏదో ఒకటి అయింది. నెక్స్ట్ మీకు నేను చెప్పినట్టుగానే ఈ సినిమా చెప్పాం కదా ఒక రేంజ్లో ఉండబోతుంది. ఉపేంద్ర సార్ ఎందుకు డైరెక్టర్ గారు అంటే, ఈ సినిమా ఉపేంద్ర సార్ని మేమంతా చూసి మనం కూడా చాలాసార్లు చూస్తుంటాం. ఉపేంద్ర సార్ని అది ఆయన వెళ్ళే రూట్ కానీ అవన్నీ కానీ చాలా నాకు బాగా నచ్చుద్ది. ఆ టైప్లో ఒక సినిమా చేయాలని ఎప్పటి నుంచో కోరిక. ఎక్కువ డిస్కషన్ నేను నటరాజ్ మాస్టర్ డిస్కస్ చేస్తుంటాం సినిమాల గురించి, వాట్ ఇస్ అని. ఆ టైప్లో చేసినప్పుడు ఈ కథ రాయటం జరిగింది. చాలా బాగా వచ్చింది సినిమా. సెన్సార్ బోర్డు వాళ్ళకి నాకు పెద్ద గొడవలు అవుతాయి, అది మటు రాసిస్తాను. ఆల్రెడీ డైరెక్టర్ గారికి నేను కథ చెప్పినప్పుడు చెప్పారు, ఇవన్నీ సెన్సార్లో ప్రాబ్లం అంటే చూద్దాం, సినిమాతో మనం తీద్దాం, సెన్సార్ తర్వాత సంగతి తర్వాత అని అంత గట్టిగా నమ్ముతున్నాం ఈ సినిమా మీద. ఇప్పుడు జడ్జెస్ బాయ్స్, జడ్జెస్ గర్ల్స్ అంట, ఇదే కొత్తగా చెప్పారు. జడ్జెస్ అంటే ఏంటి నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు కొత్త వాళ్ళు, ఇప్పుడున్న యంగ్ జనరేషన్ వాళ్ళందరికీ ఉపేంద్ర సార్ తెలియదు. ఇప్పుడు నేను చూపిస్తా. ఉపేంద్ర సార్ ఆయన కొడుకో లేతే తమ్ముడో ఏదో రూపంలో నేను ఉపేంద్ర సార్ రేంజ్లో ఇచ్చి పడేద్దామని ప్లాన్ చేశాను. ఉంటే ఈ సినిమా ఉంటా, లేకపోతే వెళ్ళిపోయి సేమ్ తగిడి ఫిక్స్ అయిపోయా. అందుకని ఈ సినిమా మీద చాలా చాలా డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్ గారు కానీ 5th బ్యానర్, ఆ బ్యానర్లో ఫోర్ మూవ్ చేశారు. 5th బ్యానర్లో నన్ను పెట్టుకున్నాం అంటే నా తలకాయ మీద రూపాయి పెట్టాలన్నా అది రిటర్న్ వెనక్కి వస్తుందా రాదా అని ఒక చిన్న ఇది ఉంటుంది. ప్రొడ్యూసర్ గారు నాకు ఒకసారి ఫోన్ చేశారు, ఆర్కే గారు మిమ్మల్ని నేను కలవాలన్నాడు. సరే వెళ్ళి కలిశాను. కలిసిన తర్వాత ఆయన ఒకటే అన్నాడు, నీతో సినిమా చేస్తున్నాను బా అన్నాడు. అవునా సార్ అనేసి పక్కకు వచ్చి డాన్స్ ఆడా. ఎందుకంటే ఫస్ట్ టైం ఒక ప్రొడ్యూసర్ వచ్చి నన్ను పిలిచి నీతో సినిమా చేస్తున్నాను అన్నందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వచ్చేసి ఎందుకు అరకే అంటే, లేదు సార్ సిగ్నల్ లేదు సార్, అందుకే బయటికి వచ్చాను సార్ అన్నాడు. ఎందుకంటే ఆయన ముందు డాన్స్ ఆడితే వీడికి ఇదంటుందని పక్కకి వెళ్ళేసి అలా, సార్ ఓకే సార్ చేద్దాం సార్, నాకు డేట్స్ ఏమి లేదనుకుంటా, అయినా పర్వాలేదు సార్ మీరు అడిగారని నేను డేట్స్ ఇచ్చేస్తాను సార్ అండి, ఎందుకంటే నా డేట్స్ ఆల్వేస్ ఖాళీగా ఉందని నాకు తెలుసు. ఆయన కూడా చాలా నా మీద నమ్మకంతో ఈ సినిమాని ఇలా కథ కూడా అడగలేదు. కథ ఏమనుకుంటున్నామంటే ఆయన ఏదో 2-3 చెప్పాడు, లేదు సార్ నా దగ్గర ఒక మంచి కథ ఉంది సార్ అంటే చేసేద్దాం. నా మీద నమ్మకంతో ఆ ప్రొడ్యూసర్ గారు కానీ డైరెక్టర్ గారు నేను ఇలా చేద్దాం డైరెక్టర్ గారు ఇన్పుట్ కానీ, మా హరి అని ఆయన డైరెక్షన్ పర్యవేక్షణ చేస్తున్నారు, మనోహర్ కానీ కెమెరామ్యాన్ కానీ మ్యూజిక్ కానీ. సాంగ్ విన్నారా? ఒక సాంగ్ ఉంటుంది, 2 సాంగ్ మేము చేయించాం, అంత అందరం కలిసి సాంగ్ చేయించాం. ఆ సాంగ్ విన్నాకనే అందరూ ఆ సాంగ్స్కే అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మొత్తానికి సినిమా నెక్స్ట్ మంత్ 2nd వీక్లో షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం. మీరు అన్నట్టుగానే మనం కొంచెం స్పీడ్ తగ్గం, వెళ్ళిపోతూ ఉంటాం. ఏదేమైనా నెక్స్ట్ మంత్ 2nd వీక్లో షూటింగ్ స్టార్ట్ అవుతున్నాం. ఈ సినిమాలో చేసిన హీరోయిన్స్ కానీ ఆర్టిస్టులు కానీ వీళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. మ్యూజిక్ డైరెక్టర్ కానీ, నన్ను పెట్టుకున్న ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ గారు కానీ చాలా చాలా థ్యాంక్స్. నేను ఎక్కువ మాట్లాడి బోర్ కొట్టుంటే ఎడిటింగ్ చేసేయండి. థ్యాంక్ యూ. నమస్తే అండి, నేను మీ నటరాజ్ని. ఇక్కడ మెయిన్ ఇప్పుడు నేను ఈ సినిమా ఫంక్షన్స్కి రాను,
ఎందుకంటే నేను ఏదో ఒకటి మాట్లాడతాను, ఉన్నది మాట్లాడేస్తాను, కానీ ఇప్పుడు కూడా మాట్లాడేస్తా. ఇంతకుముందు ఆర్కే ఒక 2-3 మూవీస్ చేశాడు, కానీ నాకు కూడా తెలీదు రిలీజ్ అయినట్టు. నేను ఒకసారి పిలిచి మనం చేసినట్టు మనకే తెలియకుండా ఉంటే బాగోదు, జనాలు కూడా తెలియాలి, బాగా ఆలోచించుకొని చెయ్యి అని చెప్పాను. సో ఒక 2 months కనబడలేదు నాకు దీని గురించి బాగా గట్టి. అంటే లేకపోతే ఎలా చేసేవాడు అంటే, ఇప్పుడు మనకు ఆకలేసింది, వంట చేసి రేపు పొద్దున్న కానీ తినేయాలి, అలా లేకపోతే ఇప్పుడు తినేయాలి, అలా అలా ప్లాన్ చేసేవాడు స్టోరీలని. అలా కాదు, జనాలు టికెట్ చింపుకొని నీ సినిమాకి లోపల రావాలి అంటే ఎందుకు రావాలి అనేది నిర్ణయించుకో. సో దాన్ని బట్టి సబ్జెక్ట్ తీసుకొని ముందుకెళ్ళు అని చెప్పాను. సో ఇప్పుడు నాకు తెలిసి చాలా బలంగా ప్లాన్ చేసుకొని వచ్చాడు అనుకుంటున్నాను. మనం కాదు, జనాలందరికీ కనబడాలి, వినబడాలి, అప్పుడే మన శక్తి తెలిసిద్ది. సో ఈ సినిమా అలాంటిదే అని నేను అనుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్ టీం అందరికి కానీ, ఆర్కేకి కానీ ఆల్ ది బెస్ట్ అందరికి. కంగ్రాట్స్. డబ్బు ఆశ మోహం అన్ని మాయ అంతా నేను